జల్దీ సాఫ్ట్‌వేర్ జాబ్ కొడదామనుకుంటుర్రా? అయితే వీక్యూబ్‌లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. పట్టుబడుతుంది చూస్తుంటే ఈ రాష్ట్రంలో ధనదాహంతో తండ్రి కొడుకులు ఎంతటి పాపాలు చేస్తున్నారో, డబ్బు కోసం ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తున్నారో చెప్పనలవి కానటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలపేట అనేటువంటి ఊర్లో పట్టుబడ్డటువంటి నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ చూసి అందరూ కూడా విస్తుపోయారు. ఆ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలో యంత్రాలు, ట్యాంకులు, అంటే నిజంగానే ఒక మామూలు లైసెన్స్డ్ డిస్టిలరీ ఎంత గొప్పగా నడుపుతారో అంత గొప్పగానే భయం, జంకు బొంకు లేకుండా, ఏమాత్రం ఇంత కూడా పట్టుబడతామేమో అన్నటువంటి భయం లేకుండా, అంటే ఏదైతే ఆల్రెడీ రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏ ఉంటాయో, అంటే జనంలో ప్రాచుర్యం పొందినటువంటి బ్రాండెడ్ లిక్కర్స్ ఏ ఉంటాయో, అదే లిక్కర్ సీసా, అంటే అదే సీసాని పోలినటువంటి సీసాలు, వాటి లేబుళ్ళు, మూతలు, సీళ్ళు, ఇటువంటివన్నీ కూడా తయారు చేయటం. ఆ సీళ్ళు వేసే యంత్రం కూడా మన దసరాలో చూడండి, ఆయుధ పూజ చేస్తాం మనందరికీ. అంటే వ్యాపారానికి ఏమేమి ఉంటే, యంత్రాలు ఉంటే యంత్రాలు, కార్లు ఉంటే కార్లు, ఏముంటే అంటే పరిశ్రమ అయితే యంత్రాలకు అన్నిటికీ పూజ చేస్తారు. దసరాకి దండేసి పూజ చేశారు. దండేసి పూజ చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మూతలు, క్యాన్లు ఈ మొలకల చెరువు ఫ్యాక్టరీలో. దానికి ముందు అమలాపురంలో ఎవరే అంటే ముసుగేసిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులే. పట్టుపడ్డాయి చూసారా? ఇక్కడ ఫ్యాక్టరీ లేదు కానీ సీసాలు, సరుకు, అంటే బాటిలింగ్ యూనిట్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు, బాటిలింగ్ యూనిట్లు, అంటే ఫ్రాంచైజీలు ఇచ్చేశారనమాట. ఇదిగో సరుకు తయారు చేసేసి ఉంది. ఇది నెల్లూరు జిల్లా అనకాపల్లిలో, అంటే అనకాపల్లి జిల్లా పరవాడలో. పరవాడలో చూడండి, అసలు మామూలుగా అన్ని చోట్ల ఉన్నాయి. ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్, అంటే బాగా జనబాహుళ్యంలో ప్రాచుర్యం అండి, జనం తాగటానికి అలవాటు పడ్డటువంటి బ్రాండ్లలో సీల్డ్, మామూలుగా బేల్డ్ ప్లాస్టిక్ బాటిల్, అదే షేపు, అదే సైజు, అదే డిజైను. మళ్ళీ తాగే వాళ్ళకి అనుమానం రాకూడదు కదా. పరవాడలో వీరు అంటే ఫ్రాంచైజీ ఓనరు రుత్తుల రాము గారు. ఇది రాము గారికి మాత్రమే సంబంధం, కానీ పక్కనున్న ఫోటో దిగిన ఆయనకి అసలు లింకు లేదంట. అలాగే ఏలూరు, ఇంకా అన్ని ఫోటోలు ఉన్నాయి. ఏలూరులో పట్టుబడింది, రేపల్లెలో పట్టుబడింది. ఏది ఫ్రాంచైజీ సెంటర్లు ఏలూరు, రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఇలా అన్ని చోట్ల పట్టుబడి. ఇవన్నీ కూడా ఫ్రాంచైజీ సెంటర్లు పట్టుకోగా ములకలపల్లిలో పెద్ద ఫ్యాక్టరీ, మద్యం తయారీ. ఎక్సైజ్ అధికారులు కూడా విస్తుపోయేటువంటి రీతిలో అక్కడి నుంచి తీగ లాగితే బెజవాడ ఇబ్రహీంపట్నంలో డొంక కదిలిన పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడ లాగి ఇక్కడ పట్టుకున్నారు. ఇక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు
విసుగుపోయారు. ఏంట్రా బాబు, ఉద్యోగం వచ్చాక ఎప్పుడు చూడలేదు, సారా ఉద్యోగంలోకి వచ్చాక, ప్రొఫెషన్ ఉద్యోగంలోకి వచ్చాక ఈ స్థాయిలో కూడా ఇట్లా కూడా చేస్తున్నారా? మనం ఏదో వీళ్ళు వ్యాపారం చేసుకున్నారు, మమ్మల్ని కళ్ళు మూసుకోమన్నారు అంటే ఏంటో అనుకున్నాం. ఏమన్నా నాన్ డ్యూటీ పెయిడ్ తెస్తున్నారా, లేకపోతే ఇంక ఇట్లాంటి పక్క రాష్ట్రం నుంచి తెస్తున్నారు అనుకున్నాం. కానీ అసలు వీళ్ళే తయారు చేసేస్తున్నారని మనం అనుకోలేదు. మీరు మా వాళ్ళ జోలికి వెళ్ళబాకండి, మా కళ్ళు మూసుకోండి, మా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి అని చెప్తుంటే సర్లే సావని ఎందుకులే మనకి మళ్ళీ రేపు నుంచి కాల్చుకు తింటారు, వేధిస్తారు, ఏసీబీలు అంటారు, ఇవి అంటారని ఎవడగాడు భయంతో చచ్చున్నాం. చీరా ఏంటయా అంటే వాటాల కోసం కుమ్ములాటలో పట్టించినటువంటి వైనం ఇది. తెలుగుదేశం వాళ్ళే వాటాలు పంచుకోవటంలో తేడాలు వచ్చి పట్టించినటువంటి వైనం ఈ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అన్నీ కూడా పట్టుబడి వరుసనే రేపల్లె, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, పరవాడ ఇట్లా అన్ని చోట్ల టప ఫ్రాంచైజీల సెంటర్లు పట్టుకుంటే చివరి ఫ్యాక్టరీలు పట్టేసుకుంటే ఒక్కడంటే ఒకడు తేలి పుట్టిన దొంగల్లాగా సారా మంత్రి కానీ లేదా ఇది ఎక్కడైతే సరుకు దొంగ సరుకు అంటే నకిలీ మద్యం ఫ్యాక్టరీలు, నకిలీ మద్యం ఫ్రాంచైజీలు పట్టుబడియో ఆ పట్టుబడిన చోట ఆ జిల్లా మంత్రి కానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఆ జిల్లా మంత్రి కానీ ఎవడు అసలు క్విక్ మాట్లాడట్లేదు, దాని మీద స్టేట్మెంట్ ఇవ్వట్లేదు, అసలు ఏం చర్యలు తీసుకోవాలని కూడా ఎవడో మాట్లాడతలే. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం విస్తుపోయేట్టుగా, అసలు ప్రపంచం విస్తుపోయేట్టుగా ఈ నకిలీ సారా ఫ్యాక్టరీలు దొరకంగానే సారా మంత్రి ఎక్కడ క్విక్ అడ్రస్ లేడు, లేదా ప్రతిదానికి ట్విట్టర్లోకి వచ్చి కుయ్యమని చెప్పని శబ్దం చేసేటువంటి నారా లోకేష్ పెట్ట కూడా కుయ్యమంటల. వాళ్ళ నాన్నగారు కూడా మామూలుగా గంటకోసారి మైక్ పట్టుకుంటాడు. ఆయన అసలు మైక్ పట్టుకున్న పాపాన పోల, మైక్ పట్టుకుంటే ఇది అడుగుతారేమో, ఇది చెప్పాలేమని. అందరూ తేలి కుట్టిన దొంగలాగా ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్, ఎవడు మాట్లాడట్లా. అంటే ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పట్టుబడుతుంటే ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మామూలుగా ఎవడ దొంగతనానికి వెళ్ళాయనుకో, ఆ ఇంట్లో బీరువా సాటం దాక్కున్నప్పుడు తేలు కుడితే ఏముంది, అరిస్తే ఇంటోళ్ళు లేచి ఎమ్మకొట్టుడు కొడతారని చెప్పి తేలుకు ఆడు లోపలే పిసుక్కుని అట్టాకి నుంచుని ఉంటాడు. వీళ్ళ పరిస్థితి కూడా అదే చందాన ఎవడు క్విక్ మంటల మెల్లగా ఏం చేశారు, ఈ కేసును ఒక్కొక్కటి అది రేపల్లిలో దొరికిన ఫ్రాంచైజీ కానీ, లేదా ఏలూరు కానీ, పాలకొల్లు కానీ, లేదా అమలాపురం కానీ, లేదా పరవాడ కానీ, ఇట్లా ఎక్కడ దొరికినా కూడా అన్ని చోట్ల కూడా కేసును ముగించేసు తాత్కాలికంగా ఎవడొకడి మీద కేసు పెట్టేసేసి అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్, అన్ని టప క్లోజ్, విచారణ ముగించేస్తారు. ఇంకో గమ్మత్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక పోస్ట్ పెడితే వెంటనే ఆడు ఫోన్ లాగేసుకుంటున్నారు పోలీసులు, నోటీసులు ఇస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కేసులో ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి ముద్దాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్లన్నీ తెచ్చేసుకుంటున్నారు పోలీసులు. నోటీసులు ఇస్తున్నారు, మీ ఫోన్ మాకు కావాలి పట్టరండి, మీ ఫోన్ పట్టరండి అని. ప్రతి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు పట్టుకున్నా సరే అది సోషల్ మీడియా పోస్టా, కొట్లాట కేసా, లేదా మమ్మల్ని కొడితే మా మీదే కేసు పెట్టే మమ్మల్ని కొట్టి మా మీద కేసు పెట్టి మా ఫోన్ తీసుకెళ్తారు, లేదా ఓ తప్పుడు కేసు లిక్కర్ కేసులు ఈ మధ్య నడుస్తుంది కదా, ఆ లిక్కర్ కేసులు ఎవరిని పట్టుకున్నా ఫోన్ పట్టేసి మీ ఫోన్ కావాలిరా కోర్టులో కూడా అడుగుతున్నారు, మీ ఫోన్ ఇవ్వాలి, వాళ్ళ ఫోన్ కావాలి, మాకు వాళ్ళ ఫోన్ కావాలి. అంటే ఏ కేసుకైనా ఫోన్ కావాలి విచారణకు. మీకు నేను అడుగుతున్నా, రేపల్లెలో లిక్కర్ కేసులో పడి నకిలీ మద్యం పట్టుకున్న వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నారా, ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారా, వాళ్ళ ఫోన్లో ఎవడెవడితో లింకులు ఉన్నాయో తీశారా, అమలాపురంలో
ఈ తెలుగుదేశం వీళ్ళందరూ తెలుగుదేశం కార్యకర్తలే కదా, వాళ్ళ బాస్ ఎవడు, వీళ్ళతో ఈ ఫ్రాంచైజీ సరుకిచ్చినోడు ఎవడు, ఈ రుత్తుల రాము ఎవడు, రుత్తుల రాముకి ఊరినే ఫోటోలు దిగాడా, నిజంగా ఆ ముసలాయంతో నిజంగా వాటాలు ఉన్నాయా, విచారణ చేశారా, రుత్తుల రాము ఫోన్ లాక్కున్నారా, తీసుకున్నారా, వాళ్ళ ఇంట్లో అందరూ తీసుకున్నారా, కుటుంబ సభ్యులు ఫోన్ లాక్కున్నారా, లేదా మొలకలపల్లిలో తీసుకున్నారా, ఇబ్రహీంపట్నంలో తీసుకున్నారా ఫోన్లు, తీసుకురా, విచారణ ముగిచ్చేస్తారు ముద్దాయిల్ని. లోతుగా విచారణ చేయరా, బాగా లోతుగా. ఇది తప్పుడు కేసు కదా, అంటే ఈ సమాజానికి పట్టిన పీడ కదా ఇటువంటిది. ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీలని ఈ రకంగా జనాలను చంపటానికి మూలమైనటువంటి దీనికి మూలాల్లోకి వెళ్ళరా, చేయరు. ఎందుకు చేయరు? పెద్దలు ముగించేస్తారు పైనుంచి, అరే బాబా ఇది లాగి లాగి మా దగ్గరికి వస్తే మీరు లాగబాకండి అని చెప్పి ఎక్కడెక్కడ వైర్లు కట్ చేసేస్తారు. అక్కడితో ఛార్జ్షీట్ క్లోజ్. ముద్దాయి వీళ్ళే. ఇది అంత జాగ్రత్తగా కేసులన్నీ ఛార్జ్షీట్లు క్లోజ్ చేసేసి అన్నీ కూడా విచారణ, లోతైన విచారణ చేయకుండా పాలకొల్లో ఎవడు, ఏలూరులో ఎవడు, ఇది ఎవడికి లింక్ ఉన్నాయి, ఏమన్నా కోళ్ళు పందాలు వేసేవాళ్ళు, లేదా రౌడీజం చేసేవాళ్ళు, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, ఎవడన్నా రాజకీయ పెద్దలు ఎవడన్నా ఉన్నాడా దీంట్లో? విచారణ చేయరా, ఎవడికి లింక్ ఉందో? అమలాపురంలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? పరవాడలో ఎవడికి ఉందో లింక్ ఉందో విచారణ చేయరా? రేపల్లిలో ఎవడికి లింక్ ఉందో విచారణ చేయరా? ఆఖరికి ములకల చెరువు, ములకలపల్లె, ఏమండి ములకల చెరువు ములకలపల్లె, అది ములకల చెరువు, ములకల చెరువులో విచారణ చేయరా? లోతైంది. ఇబ్రహీంపట్నంలో చేయరు. చేయకపోగా తాపీగా తేరుకుని మెల్లగా మొదలెడతాడు. మన సారా మంత్రి వస్తాడు బయటికి. సారా మంత్రి బయటకు వచ్చి ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి ఎంత ఆఫ్రికాలో పెద్దిరెడ్డి ఫ్యాక్టరీలు ఇక్కడ కూడా ఇళ్ళే అని చెప్పి సారా మంత్రి చెప్తాడు. ఏం దొంగలయ్యా మీరు అసలు! ఆఫ్రికాలో ఆఫ్రికాలో పెద్దిరెడ్డికి సారా ఫ్యాక్టరీలు ఉన్నాయంట, ఇది అదేనంట. తేలికుట్టిన దొంగల్లాగా మూసుకుని విచారణ మరి లాగపోయారు పెద్దిరెడ్డి గారి దాకా. ఎందుకు రాగరు? అంటే విషం చిమ్మటాకి రాజకీయం కోసం ఎంత విషాన్నైనా చిమ్మి మీ పాపాన్ని కడుక్కుందాం అనుకుంటున్నారు. దుర్మార్గంగా జగన్ గారి అంటకట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏబిఎన్ ఈనాడులో అయితే అసలు మామూలుగా దారుణం. అసలు పేపర్లా ఏంటయ్యి అసలు? ఇవన్నీ రెడ్లు అంట, మాట మాటి రాశాడు. ముద్దాయిలందరూ రెడ్డి రెడ్డి రెడ్డి, ఆఫీసర్ రెడ్డి అంట. అంటే కమ్మారందరూ పునీతులా? రెడ్లు అయితే అందరూ జగన్ గారి రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంటే వీళ్ళకి ఎంత లోకువ, ఎంత కిరాతకంగా చేస్తారంటే, ఇక్కడ ఎవడు రెడ్డి తప్పు పని చేసినా జగన్ రెడ్డి కాబట్టి జగన్ రెడ్డి అంటారు. అంటే కమ్మారు పాపాలు చేస్తే, కమ్మోళ్ళు దొంగతనాలు చేస్తే మీకు చుట్టుకోదా? మీకు రాదా లింకు? రాయిటాకైనా చేతులు పడిపోవాలి కదా మీకు. ఏం రాతలయ్యి? ఆఫ్రికాలో ఫ్యాక్టరీలో అన్ని రెడ్లే అంట రాస్తాడు ఈనాడు. ఆఫ్రికాలో సారా ఫ్యాక్టరీలు ఏంటంటే లిక్కర్ ఫ్యాక్టరీలు అన్నీ మొత్తం రెడ్లే కాబట్టి అక్కడ రెడ్లు ఇక్కడ రెడ్లు అందరూ ఒకటే. మరి అసలు మీ పార్టీలో రెడ్లు ఎంచుకుంటున్నారు? మీ పార్టీలో, బీజేపీ పార్టీలో, అట్లాగే జనసేనలో రెడ్లను ఎందుకుంచుకున్నారు? తోసేపారా మొత్తం? జగన్ దగ్గరికి తోసేయండి. అంటే ఎవరన్నా తప్పు చేస్తే తప్పు చేసిన రెడ్డి జగన్కి లింకా? మొత్తం లింకులు అంటగడతాం.
ఇది రాస్తాడు. అసలు ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం సాక్షాత్తు తెలుగుదేశం హ్యాండిల్ చేసేటువంటి వెబ్సైట్ ట్విట్టర్ ఇది. దీంట్లో రాస్తారు, ఆఫ్రికాలో నాటుసారా, ఆంధ్రాలో నకిలీ సారా, జగన్ ముఠా గుట్టురట్టు చేసిన ఏపీ పోలీస్. సిగ్గు శరం నీతి జాతి ఏం ఉండవా? ఇది ఒక రాజకీయ పార్టీనా? ఆఫ్రికాలో సారా వ్యాపారం చేయిస్తున్న జగన్ రెడ్డి తన తమ్ముళ్ళు సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డితో సారా వ్యాపారం. అక్కడ ఫార్ములా ఇక్కడ ఉపయోగించి గత 5 ఏళ్లుగా జే బ్రాండ్స్తో నకిలీ మద్యం సరఫరా. కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్. భయం వేసిందంట కూటమి ప్రభుత్వం రాగానే సైలెంట్. మళ్ళీ 15 రోజుల కిందట పొంగనూరు, తంబళ్లపల్లి వైసీపీ ఎమ్మెల్యేలను అడ్డుపెట్టుకుని నకిలీ మద్యం దందా మొదలు. ఎక్సైజ్ పోలీసుల అప్రమత్తతో గుట్టు రైట్ అని జగన్ రెడ్డి కుటుంబీకుల మద్యం దందా. పచ్చి పాపం ఏం పోయే కాలం కాబట్టి ఏంటి అట్లా? తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఏం రాస్తారు? మొలకల చెరువు నకిలీ మద్యం కేసు ప్రధాన నిందితుడు దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు వైసీపీ పెద్దలతో లావాదేవీలున్న దేవరింటి రవిశంకర్ రెడ్డి, దేవరింటి రామకృష్ణారెడ్డిలకు జగన్ మైన్స్ కట్టబెట్టాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు చేసే నకిలీ మద్యం ముడుపులు జగన్కు చేరాయన్నట్టే కదా. సిగ్గు ఏం రాతలరా, సిగ్గు ఏం లేకుండా. ఆడెవడకం అంట జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మైన్స్ పర్మిషన్ ఇచ్చారంట. కాబట్టి ఆ దేవిరింటి రవి అనే అతనికి, దేవిరింటి రామకృష్ణారెడ్డి ఇద్దరు రెడ్లు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మైనింగ్ లైసెన్స్ వచ్చింది కాబట్టి వాళ్ళు జయచంద్రారెడ్డికి బాగా దగ్గర కాబట్టి సో ఈ డబ్బులన్నీ జగన్కి వెళ్ళిపోయినాయి అంట. ఈ జయచంద్రారెడ్డి ఎవరు? సిగ్గులేదా? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు ఈ జయచంద్రారెడ్డి? 2004 ఏప్రిల్లో 2024 ఏప్రిల్లో ఆ జయచంద్రారెడ్డిని మీరు అసలు గొప్ప చూడండి. అదేమో జైహో బీసీ సదస్సు అంట పెట్టిందేమో తెలుగుదేశం పార్టీ. జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీద చేర్చుకున్నారు ఎవరయ్యా అంటే జయచంద్రారెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. జైహో బీసీ సదస్సు ఆ డయాస్ మీదేమో జైహో రెడ్డి, ఈ జయచంద్రారెడ్డిని చేర్చుకుంటారు. చేర్చుకుని ఏప్రిల్లో జనవరిలోనే ఎప్పుడు 2 నెలల ముందు చేర్చుకుంటారు. చేర్చుకుని వెంటనే టికెట్ ఇస్తారు. తంబళ్లపల్లి టికెట్ ఇస్తారు. తంబళ్లపల్లి టికెట్ ఇచ్చి ఇదిగో అతను రాశాడు, నేను తెలుగుదేశం, ఇది అఫిడవిట్, ఇది ఎలక్షన్ అఫిడవిట్. 2024 జయచంద్రారెడ్డికి నేను డౌన్లోడ్ చేశా. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం బీఫారం మీద పోటీ చేసినటువంటి తంబళ్లపల్లి టీడీపీ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి అఫిడవిట్ ఇది. దాంట్లో అతను రాస్తాడు ఏమని, డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ బాండ్స్ ఒకటి. రెండోది ఏంటి, దాని కింద అతనికి ఎక్కడెక్కడ వాటాలు ఉన్నాయి, మెస్సర్స్ కేజీఆర్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్పి ఇండియా దాంట్లో వాటా ఉందంట. మెస్సర్స్ బ్రిగేడ్ కామెరికో ఈ ఇండస్ట్రియా ఎల్డిఏ అంగోలా సెంట్రల్ ఆఫ్రికాలో ఫ్యాక్టరీ ఉందని రాశాడు. ఒక ఫ్యాక్టరీ కాదు, ఎంఎస్ రిట్కో డిస్టిలరీ శారీ ఐవరీ కోస్ట్ వెస్ట్ ఆఫ్రికా ఇంకో ఫ్యాక్టరీ ఉందండి. అంటే ఆఫ్రికాలో ఇంకో చోట ఇంకో ఫ్యాక్టరీ. మూడో ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టిలరీ బుకారినో శారిల్ బుకారినో ఫాసో వెస్ట్ ఆఫ్రికా. ఇక్కడ ఒక లిక్కర్ ఫ్యాక్టరీ, ఇంకో లిక్కర్ ఫ్యాక్టరీ మెస్సర్స్ రిట్కో డిస్టిలరీ శారిల్ క్యామరూన్ సెంట్రల్ ఆఫ్రికా. 1 2 3 4 ఆఫ్రికాలో 4 లిక్కర్ ఫ్యాక్టరీలు నాకు ఉన్నాయని చెప్పని ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టేశాడు. అంటే మీరు జైహో బీసీ సదస్సులో ఈ జైహో రెడ్డిని చేర్చుకుని అతను ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడే నాకు 4 ఆఫ్రికాలో లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్పాడు. మరి ఏమైంది?
ఏమైందంటున్నా? ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పాడుగా, మరి మీకు సంబంధం లేదా? బీఫారం ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు, బీఫారం ఇచ్చాడు జయచంద్రారెడ్డికి. అతని అఫిడవిట్లోనేమో నాకు 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆఫ్రికాలో, సెంట్రల్ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా, కింద ఆఫ్రికా, పై ఆఫ్రికా, అన్ని ఆఫ్రికాలో ఫ్యాక్టరీలు ఉన్నాయని చెప్తాడు అతను. ఈ ఇబ్రహీంపట్నంలో పట్టుబడ్డటువంటి ఈ ఫ్యాక్టరీ నడిపే, అంటే ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కదా, ఈ రెండో ఫ్యాక్టరీ నడిపేటువంటి జనార్దను, చంద్రబాబు నాయుడు, జయచంద్రారెడ్డి. వీళ్ళతో మీరు కాపురం చేయటం ఏంటి? వాళ్ళంటే మీతో కాపురం చేసి జగన్కి డబ్బులు పంపిస్తున్నారంట. ఇది పాపంగా అసలు నవ్వు రావట్లేదు అసలు మీకు. తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మా వాళ్ళు బరిదెక్కించేశారని చెప్పని. చూసారా మీ వాళ్ళ పాపాలు? తెలుగుదేశం కార్యకర్తలు మీకే చెప్తున్నాను, చూసారా మీ వాళ్ళ పాపాలు? సురేంద్ర నాయుడు, జయచంద్రారెడ్డి ఏదో మామూలుగా సినిమాల్లో కోయిదారులు చూపిస్తారు. ఎన్టీఆర్ పక్కన ఆయన, చంద్రబాబు పక్కన జయచంద్రారెడ్డి, చంద్రబాబు పక్కన సురేంద్ర నాయుడు, చంద్రబాబు పక్కన జనార్దనం. ఎవడెవడ ఈ లిక్కర్ దొంగ లిక్కర్ ఫ్యాక్టరీలు నడిపే వాళ్ళందరూ కూడా చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను, చంద్రబాబు పక్కన నేను. సిగ్గేదా అని అడుగుతున్నాను. ధర్మం చెప్పండి. మీరు తెలుగుదేశం కార్యకర్తలు వస్తారు, ధర్మం చెప్పండి. ఇక ఆయన చెప్పారు కదా ఈ జయచంద్రారెడ్డికి లింకు అది ఇదని. జయచంద్రారెడ్డికి మెయిన్గా ఫ్యాక్టరీ ఉండి నడిపినటువంటి కట్టా సురేంద్ర నాయుడు ఉన్నాడు కదా. కట్టా సురేంద్ర నాయుడు ఎప్పటి నుంచి తెలుగుదేశం ఫ్యాక్టరీ నడుపుతున్నది అతనే కదా. కట్టా సురేంద్ర నాయుడు ఎప్పటి నుంచి ఉన్నాడు తెలుగుదేశంలో? 2001 సంవత్సరంలో ఒక గొడవయ్యి దాని తాలూకా అంటే ఒక ఎలక్షన్ జరిగితే, ఎంపీటీసీ ఎలక్షన్లు 2001లో ఎంపీటీసీ ఎలక్షన్ జరిగితే 2002లో ఓ మర్డర్ చేశారా లేదా? అప్పుడున్న కాంగ్రెస్ ఉన్న ఒకరిని మర్డర్ చేస్తే ఈ కట్టా సురేంద్ర నాయుడికి యావజ్జీవ శిక్ష పడిందా పడలేదా? అది కూడా మేమే చేయించామా? మీ దగ్గర ఉండే కూడా. సరే యావజ్జీవ శిక్ష పడితే ఏంటి, ఆడు ముద్దాయి అంటారా? ఈ యావజ్జీవ శిక్ష పడితే అతను హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఈ కాగితం ఏంటంటే హైకోర్టు హైకోర్టు జనరల్ ఇది. హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఇది అప్పీల్కి వెళ్ళినటువంటి కేసు పేరే కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కేసు పేరు కట్టా సురేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ కేసు పేరు హైకోర్టులో ఎందుకు వెళ్ళాడంటే, జిల్లా కోర్టులో 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ శిక్ష పడింది, ఈ కేసు కొట్టేయమని వెళ్ళాడు. వెళ్తే హైకోర్టు కన్ఫర్మ్ చేసింది, లేదురా బాబు నువ్వు నిజంగానే చంపేశావు, లేదు నేను నమ్ముతున్నాను, నువ్వు యావజ్జీవం చేయని చెప్పి చంపేసింది, ఖరారు చేసింది. అంటే దీంట్లో తప్పే ఉందండి అంటారా? మరి కట్టా సురేంద్ర నాయుడు వాళ్ళు బయట ఎట్టా ఉన్నాడు? 2014లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, లోకేష్ నాయుడు మంత్రి అయిన తర్వాత 2016-17లో క్షమాభిక్షతో మీరు కదా వదిలింది అతన్ని. మీ ప్రభుత్వమే కదా అతనికి క్షమాభిక్ష పెట్టి అతన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కట్టా సురేంద్ర నాయుడు అనేటువంటి ఇవాళ దొంగ మద్యం ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి జయచంద్రారెడ్డికి అతి ప్రియమైనటువంటి పార్ట్నర్, ఇవాళ ఫ్యాక్టరీ నడుపుతూ పట్టుబడినటువంటి కట్టా సురేంద్ర నాయుడికి క్షమాభిక్ష ద్వారా నేరం మొత్తం మాఫీ చేసి జైలు నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడే కదా, మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వంలోని క్షమాభిక్ష రావాలంటే ఏం చేయాలి? టోటల్గా జైలు నుంచి క్లీన్ సర్టిఫికేట్ రావాలి, కింద ఎస్ఐ దగ్గర నుంచి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ దగ్గర నుంచి మొత్తం కావాలి, రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి కావాలి. వీడు తగాదాలని మర్చిపోయి, వీడు తగాదా కోరు కాదు, ఆవేశపరుడు కాదు, వీడు బయటకు వస్తే మర్డర్లు చేయడు అని క్లీన్ సర్టిఫికేట్ మొత్తం కింద నుంచి పై దాకా అన్ని డిపార్ట్మెంట్లు వెళ్తే, చివరికి దాన్ని హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యమంత్రి గారికి వెళ్తే, ముఖ్యమంత్రి గారు దాన్ని గవర్నర్కి పంపిస్తే, గవర్నర్ గారికి
చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి పంపించింది కరెక్టే అనిపిస్తే ముద్ర వేస్తే బయటకు వస్తాడు క్షమాభిక్షలు పెట్టి. మీరు గవర్నమెంట్కి రాగానే ఈ బయటకు ఎట్ట వచ్చాడు ఈ సురేంద్ర నాయుడు. మీకు ఎంత చనువు లేకపోతే, మీకెంత లింకులు లేకపోతే, మీకెంత పార్ట్నర్ కాకపోతే, అతని దగ్గర నుంచి మీకు ఎంత లబ్ధి చేకూరకపోతే ఎందుకు ఒక మర్డర్ కేసు ముద్దాయిలో నిర్దాక్షిణ్యంగా ఒకరిని చంపేసిన వాడిని క్షమాభిక్ష పెట్టి మీరు తీసుకొచ్చారు మీ ప్రభుత్వం రాగానే? ఎందుకని చెప్పరా? చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయనే మీతో మాట్లాడిచ్చేసాడా? జగన్మోహన్ రెడ్డి గారే మీకు ఫోన్ చేసి ఈ మనోడు నాయుడిని వదిలేసేయండి అని చెప్పాడా? జయచంద్రరావుని చేర్చుకోమని చెప్పాడా? చేర్చుకునేప్పటికీ అతనికి అరే బాబు నాకు ఆ ఆఫ్రికాలో, ఈ ఆఫ్రికాలో, కింద ఆఫ్రికా, పై ఆఫ్రికా, అన్ని ఆఫ్రికాల్లో నాకు ఉందని చెప్పి ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చారు సీటు? అప్పుడు దాకా ఎవరున్నారు మీకు? అప్పుడు దాకా మీకు జెండా మోస్తున్నాడు ఎవడు? మీకు అప్పటికే ఒక కుటుంబం ఉంది తంబళ్ళపల్లిలో, ఒక టీడీపీకి మీకు ఒక కుటుంబం ఉంది. వాళ్ళు టీడీపీ నుంచి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేయంగానే మీరు ఎవరి మీద ఆధారపడ్డారు? ఎవరి మీద ఆధారపడ్డారు? శంకర్ యాదవ్ కదా? గుర్తున్నాడా శంకర్ యాదవ్? శంకర్ యాదవ్ గుర్తున్నాడా అన్న? కొన్ని తెలుగుదేశం కార్యకర్తలందరికీ గుర్తే కదా, చిత్తూరు జిల్లా వాళ్ళందరికీ గుర్తే కదా. 2009లో గెలిచినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మిమ్మల్ని కాదని జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళిపోతే, మీరు దిక్కులేని స్థితిలో, గతిలేని స్థితిలో ఉంటే మీ జెండా మోస్తున్నది శంకర్ యాదవే కదా. 2014లో 2019లో మీరు బీఫారం ఇచ్చింది శంకర్ యాదవ్కే కదా. మరి అటువంటి 2024 దాకా కూడా శంకర్ యాదవ్ జెండా మోస్తున్నాడు కదా. శంకర్ యాదవ్ని ఏం చేశారు? ఎందుకు తోసేసి జయచంద్రారెడ్డికి, ఇప్పుడు మీరు తప్పుడు మాటలు మాడుతున్నారు కదా, పెద్దిరెడ్డి కోవర్టు, జగన్ రెడ్డి కోవర్ట్ అని. ఆ జయచంద్రారెడ్డి, మా కోవర్టుకి జయచంద్రారెడ్డికి ఎందుకు ఇచ్చారు టికెట్టు? శంకర్ యాదవ్ని తోసేసి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అతని దగ్గర పాపపు సొమ్ము ఉంది, ఆఫ్రికాలో సంపాదించే సారా డబ్బు ఉందనే కదా మీరు ఇచ్చింది. ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్ అనండి? ఎంత సొమ్ము తీసుకుని టికెట్ ఇచ్చారు? ఇప్పుడు ఈ సురేంద్ర నాయుడు కదా మిమ్మల్ని తీసుకొచ్చి బేరం మాట్లాడి ఇప్పించింది టికెట్ జయచంద్రారెడ్డికి. ఈ పాపాలకు టీడీపీ కార్యకర్తలకు తెలియవా? చిత్తూరు వాళ్ళకి అందరికి తెలుసు కదా. రోజు పార్టీ ఆఫీస్ దగ్గర ఉండే వాళ్ళకి కూడా తెలుసు కదా. శంకర్ యాదవ్ని ద్రోహం చేసి జయచంద్రారెడ్డికి ఎంత తీసుకుని ఇచ్చారు టికెట్? ఇవాళ మీకు అటు దొరికేసేపటికి మాకంట కడతారా? ఈ అసలు ఏమన్నారు కోవర్ట్ అంటే ఏంటి? మామూలుగా మీ దగ్గర దొంగలు దొరికితే కోవర్ట. అసలు మా కోవర్టులందరినీ మీరెందుకు చేర్చుకుంటున్నారు? మంత్రి పదవులు ఎందుకు ఇస్తున్నారు? మీరు మా కోవర్టును చేర్చుకుని నూజివీడులో మంత్రి ఎందుకు ఇచ్చారు? మీరు మా కోవర్టును చేర్చుకుని రామచంద్రాపురంలో మంత్రి ఎందుకు ఇచ్చారు? మా కోవర్టును చేర్చుకుని మీరు బందర్లో ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు? మీరు మా కోవర్టును చేర్చుకుని ఒంగోలులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? మా కోవర్టును చేర్చుకుని నెల్లూరులో ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు? ఇట్లా లెక్కకి మిక్కిలు కదా. మా కోవర్టులు మీ దగ్గర ఉన్నారు కదా, తోసేయండి బయటికి. మరి వాళ్ళని సస్పెండ్ చేయరా? ఉంచుకుంటారా కోవర్టుని దొరికే వరకు? ఏం కొడుతున్నారు వాళ్ళ దగ్గర? నోటు కాస్త అద్దు పొద్దు శుద్ధి ఉంటే బాగుంటుంది. పాపాలు మీరు చేసి మీ పాపపు కంపు సమాజం ముక్కుల దగ్గరికి వచ్చేప్పటికీ ఈ పాపాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి రాయటానికి చూస్తారు మీరు. ప్రజలకు అన్నీ తెలుసు. అయినా మరొకసారి మీ పాపాల చిట్టాని, మీరు ఆడుతున్నటువంటి ఈ రంకుల బొంకుని ప్రజలకి, మీ తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నిజమా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పని మీ తెలుగుదేశం వాళ్ళకి చెప్పటానికి
నేను చెప్పింది నిజాలా అబద్ధాలా ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ప్రజలందరినీ కూడా ఒకసారి ఈ పాపాలు చూడండి. అందులో ఫ్యాక్టరీని నడుపుతున్నోడికి వీళ్ళకేమో క్షమాభిక్ష వీళ్ళు పెడతారు. మర్డర్ కేసులో వాళ్ళేమో దశాబ్దాలుగా టీలతో ఉంటారు. మర్డర్లకు కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు పాత రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళని చంపేసి శిక్ష పడితే క్షమాభిక్ష మీరు పెడతారు. వాళ్ళ దగ్గర పాపపు సొమ్ము ఉందని చెప్పి ఎప్పటి నుంచో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని జెండా మోసే వాళ్ళనేమో ఇసిరి కొట్టి మూలన పడేసి వీళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటారు. డబ్బులు తీసుకుని పార్టీ ఫండ్ పేరు మీద డబ్బులు దండుకుంటారు. ఇవాళ వాళ్ళ పాపాలు దొరికితే ఈ రకంగా మాకంట కడితే ప్రయత్నం చేస్తారు. అంటే ఇట్లాంటి తప్పుడు బుద్ధిని, ఇలా తప్పుడు ఆలోచనని ప్రజలు కడిగే రోజు రోజు దగ్గరికి పడుతుంది. శిశుపాలుడి పాపాలు లెక్క పెట్టినట్టుగా ప్రజలు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే జరుగుతున్నటువంటి పాపాలని, ప్రజల ద్రోహాలని, ప్రజలకు జరుగుతున్నటువంటి ద్రోహాలని లెక్క కట్టుకుంటున్నారు. ఖచ్చితంగా 100 తప్పులు అయ్యేప్పటికీ టర్మ్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ టర్మ్ అయిపోతే రాజకీయంగా మిమ్మల్ని తుదముట్టించేది ఖాయం. లేదా టర్మ్ అవ్వకుండానే మీ పాపాలు నిండిపోతే ఖచ్చితంగా మిమ్మల్ని తిరగబడి బజార్లోనే తరిమి కొట్టేది ఖాయం.